ప్రకటించునని మరి ఒకడు అడుగుతున్నాడు. సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారు అందమంతయు అడుగుకోవలే ఉన్నది. ఇదిగో తన శ్వాసము దాని మీద వదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిత్యముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోను, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సియోను కుమార్తె సువార్త ప్రకటించుదానా, ఉన్న పర్వతము ఎక్కుము. యెరూషలేమా, సువార్త ప్రకటించుదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇదిగో దేవుడు అని యోధా పట్టణమునకు ప్రకటించుము. దేవునికి స్తోత్రం. ఎవరికి ప్రకటించాలన్నారైనా? దేవుని పట్టణమైన యోధా పట్టణానికి ప్రకటించమన్నారు. అంటే దేవుని నమ్మిన బిడ్డలుగా నమ్మని బిడ్డలుగా అని మన సందేహం రావచ్చు. అంటే నమ్మిన బిడ్డలు మనం ప్రకటించేదాన్ని మనం మైకులు పెట్టి ప్రకటించిన, పత్రికల్లో రాసి ప్రకటించిన, మనకు వాక్యం చెప్పినా, పాటలు చెప్పినా, సేవకులు చెప్పినా, దైవజనులు చెప్పినా, ఎవరు చెప్పినా, ప్రవక్తలు ఎవరు చెప్పినా, సర్వమానవులకి వాక్యం వినటానికే అందరూ ఏమై ఉన్నాం మనం. ఎవరు ప్రతివారు ప్రకటించాలని ఆశపడతారు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుతున్నాడు. ఏం ప్రకటించాలి? దేవుని వాక్యం. సర్వశరీరులకు దేవుడే ఉన్నాడు, సర్వశక్తిమంతుడు, నిత్య జీవాధిపతి. మన కోసం రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, జీవం ఇచ్చి మనల్ని కన్నాడు, కొన్నాడు, దత్తపుత్రులుగా చేసుకున్నాడు. కనుక మనం దేవుని యొక్క మనం ఆయన్నే ప్రకటించాలి. మనం స్తుతించేవారమే అన్నావు, ఆయన కీర్తించేవారమే అన్నావు. మన రక్షకుడుగా ఆయన రక్తంతో మనకు కడగబడి ఉన్నాం. మనం ఎటువంటి వాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యం ద్వారా జీవించి ఆత్మానుసారంగా జీవించాలి. మన వేషాధారాల వల్లే జీవనాధారం చేయకుండా మనం ఏంటంటే ఏదో మనం ప్రజలు పెదవులతో నన్ను గణపరుచున్నారని మార్పు సువార్తలు 7:6 చెప్తున్నారు కదా. వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవ ఉపదేశములను బోధించుతూ నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారని చెప్తున్నాడు. 2 విధాలుగా 2 పడవల మీద అడిగేసి మానవులు ఈ యొక్క విగ్రహారాధనకు లోబడి, అంటే విగ్రహారాధన అంటే ఎవరికైనా కోపం రావచ్చు, కానీ విగ్రహారాధనలోనూ ఉంటున్నారు, ఇటు హిందూ శాస్త్రంలోనూ ఉంటున్నారు, క్రైస్తవులోనూ ఉంటున్నారు. 2 విధాలుగా మానవులు 2 రకాల మనసులతో జీవించుతున్నాం. అటు ఇటు కూడా ఆత్మస్థితి, ఏకాగ్రత, మనోనిదానంతో నిత్య జీవాధిపతి అయినటువంటి యేసుప్రభును మనం నిరీక్షణతో, విశ్వాసముతో మనం ప్రార్థించే వారిగా ఉండాలి తప్ప 2 అడుగులు వేసి 2 పడవల మీద 2 మనసులతో మనం జీవించకూడదు. అటువంటి ఆత్మస్థితి కలిగి మనం జీవించినప్పుడే నిజమైన దేవుని శక్తిని మనం పొందుకోగలుగుతాం, ఆయన రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఎందుకంటే 2 ఆత్మలు మనలో పనిచేయకూడదు. ఒకే ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించేవాడు ధన్యుడు అన్నాడు. అట్టి ధన్యత కలిగిన ఆత్మ మనం సంపాదించుకుంటానికి మన కోసం దివి నుండి బిగుకొచ్చిన యేసయ్య ఈ భూమి మీద మన పాపాలు, మన శాపాలు, మన రోగాలు శిలువ మీద భరించి మన కోసం ప్రాణాలు అర్పించిన ప్రాణదాతని యేసయ్యని మనం తెలుసుకోవటానికి మనకి ఎంత జ్ఞానం అవసరం. ఆయన జ్ఞానాధిపతి, ఆయన జ్ఞానానికి మన జ్ఞానం అందదు, కానీ మనం నమ్మాలి, విశ్వసించాలి, విశ్వాసంతో ఆయన్ని మనం ఆరాధించాలి. సత్యముతో, ఆత్మతో ఆరాధించి మనం ఆయన కృపను పొందుకోవాలి. మన స్వనీతి మురుగుగుడ్డలే, మన నిజమైన మనలో ఏమీ లేదు. నిజంగా మనం ఆయన యొక్క కృపను బట్టే మనం ఉన్నాం తప్ప మన యొక్క శక్తిని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన విశ్వాసాన్ని బట్టి కాదు. మనకంత శక్తి లేదు, మనకంత బలము లేదు, మనకంత లేదు. ఆయన కృపామయుడు, దయామయుడు. ఆయన మనకి ఏమందించాడు? ప్రేమ, శాంతిని అనుగ్రహించి, నేను శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళుతున్నానని చెప్పాడు ఆయన. అట్టి ఆ శాంతిని మనం పొందుకోవాలి, అటువంటి ప్రేమను పొందుకోవాలి. ప్రేమలో, శాంతిలో, సమాధానంగా, సాత్వికం, సహనం, ఓర్పు, సమాధానం కలిగి ఉండమన్నారు ఆయన. అట్టి ఆత్మస్థితిలో మనం ఉన్నప్పుడే నిజమైన క్రైస్తవులుగా ఉంటాం. వేషాధారణ క్రైస్తత్వం, నామకాయ క్రైస్తత్వం ఉంటే మనం పరలోకానికి చేరలేం. మన దేహాన్ని చంపిన వాళ్ళకి మనం భయపడొద్దు, ఆత్మను చంపే వాళ్ళకి మనం భయపడాలన్నారు. ఆత్మ ఆయనది. ఈ దేహం ప్రకృతి సంబంధంగా పెరిగినటువంటి ఈ దేహం ఇక్కడైపోతాం మట్టి, కానీ ఈ ఆత్మ మాత్రం ఆయన సన్నిధికి వెళ్ళాలంటే ఈ ఆత్మలో ఉన్న పాపకండకాలను ఇక్కడే రక్తంలో మనం కడగబడాలి. మనం కడగబడినప్పుడే ఆత్మీయ స్థితిలో మనం ఎదుగుతాం, పరలోక రాజ్యానికి చేరతాం. ఏమేమి విడిచిపెట్టాలన్నాడు? ప్రతి దాంట్లో గలతీ అధ్యాయంలో 5వ అధ్యాయంలో, గలతీ 5వ అధ్యాయంలో రాసి పెట్టారు కదా. మనకు ఉండకూడని ఏంటో, ఉండవలసినవి
ఏంటో మనకి చెప్పారు. మన దోస్తులు మనకు సంఘ కాపర్లు మనకు చెప్తున్నారు, మనం వింటున్నాం. కానీ ఈ చెవిని నా చెవిని విడిచిపెట్టే స్థితి ఉంటే మన నామకాయ క్రైస్తులమే, వేషాదాని క్రైస్తులమే. మనం అటువంటి ఆత్మస్థితి మనకు ఉండదు. ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నమాట. అందుకనే జీవాధిపతి అని యేసయ్య ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించేవాడు ధన్యుడు. అందుకని మన శరీరాన్ని చంపేవాడు మనం భయపడక్కర్లేదు. శరీరం శాశ్వతమా? ఈ లోకం శాశ్వతమా? ఈ ధనం శాశ్వతమా? ఎవ్వరు శాశ్వతం. తల్లి తండ్రులు ఎటువంటి వాళ్ళు కలలా కలిగిపోతారు, కన్న బిడ్డలో నీడలా గతించిపోతారు, భార్య భర్తలో వికసించిన పువ్వు వాడి రాలిపోద్ద మూడులో మిగిలిపోతారు. బంధుమిత్రులు నూనె ఉన్నంత వరకే వెలుగునిచ్చి ఆరిపోద్ది. మన దగ్గర ధన సంపద ఉంటే బంధుమిత్రులు చాలా మంది ఉంటారు మనకి. కానీ యేసయ్య ఎటువంటి వాడు కాదు కదా, మనందరికీ తెలిసిన విషయం ఇది. ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సింది కాదు. ఏంటి ఇప్పుడు చెప్పాల్సిందంటే మనం ఆత్మ గురించి మనం ఆలోచించాలి తప్ప శరీరం గురించి కాదు. శరీరానికి ఆహారం పెట్టొద్దని కదా, మన శరీరానికి ఆహారం పెడితే మన ఆత్మ కూడా మనం ఆరాధించలేం. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడం. శరీరానికి బలం కావాలి, ఆత్మకి బలం కావాలి. శరీర బలం కంటే మనకు ఆత్మ బలం ఎక్కువగా ఉండాలి. ముఖ్యంగా మన నోటి మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన ఊహలు సమస్తం కూడా ఆయనకి ఇష్టమైన జీవితం మనకు కావాలి. అటువంటి ఇష్టమైన జీవితం మనలో లేనప్పుడు మన క్రైస్తవం కాదు. మన ఇష్టం వచ్చిన జీవితం మనం జీవించుతూ ఉంటే మనం క్రైస్తవం కాదు. అటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఎదిగిన రోజు నిజమైన క్రైస్తవులుగా మనం ఎక్కడ పరిశుద్ధులుగా మనం ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు దాఖలు రాయబడి ఉండాలంటే, దాఖలు చేయబడి ఉండాలంటే అటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఎదిగినప్పుడే, అటువంటి ఆత్మ పొందుకున్నప్పుడే. పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాదన్నాడు. అదే పరిశుద్ధాత్మ మనలో తాకినప్పుడు మనకు ఆ లక్షణాలు రావు. తాకపోతే ఆత్మ ఎప్పుడైతే మనల్ని బలపరుస్తుందో, ఆత్మీయ స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా కాల్చబడతాయి. మనకు వచ్చే బాధలైనా వ్యాధులైనా మన పాపానికి ప్రాయచిత్తం తప్పదు, అనిపించాలి. శరీరం తీర్పు శరీరం అనిపించాలి. శరీరం అనిపించాలి, శరీరం తీర్పు. శరీరం తీర్పు శరీరం అనిపించకపోతే ఆత్మ కదా అనిపించేది. ఆత్మ తీర్పు అక్కడ ఉంటుంది మనకి. అందుకని ఆత్మ తీర్పు కంటే శరీరం తీర్పు ఉంది, మనకు ఆత్మ తీర్పు ఉంది. ఆయన జీవ గ్రంథంలో రాయబడాలంటే 5వ అధ్యాయం, మా గలతి 5వ అధ్యాయంలో ఉండకూడని ఎన్ని ఉన్నాయో 23 దుర్గుణాలు కూడా మనలో నుంచి దహించబడాలి. ఆ పరిశుద్ధ యజ్ఞంతో దహించబడినప్పుడే ఆ పరలోక రాజ్యంలో మన పేరుంటుంది. మన చివరి నుంచి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎన్ని చదివినా ఎన్ని ఎన్నా ఆయన జీవ గ్రంథంలో మన పేరు రాయబడలేదంటే మన జీవితం ఇక్కడ మనం ఎంత చేసినా, ఎంత చూసినా, ఎంత విన్నా మన జీవితం వ్యర్థం. ఎందుకంటే ఆత్మీయ స్థితి లేనప్పుడు అంధకారంలో ఉన్నట్టే, మనం వెలుగులో ఉండి కూడా అంధకారంలోనే ఉన్నట్టు మన జీవితం. రాత్రి గతించిపోతుంది, పగలు వస్తుంది. రాత్రి గతించిపోతుంది, మళ్ళీ ఉదయం వస్తుంది. అంతే కదా, ఏమి లేదు ఇంకా. కనుక మనంగా క్రైస్తత్వంలో నిజంగా ఉన్నట్టయితే, మన క్రైస్తవం అయినట్టయితే నికారైన క్రైస్తవులుగా మనం ఉండాలంటే ఆత్మస్థితిని మనం పొందుకోవాలి. అటువంటి ఆత్మలు ఉన్నప్పుడు ఆయన జీవ గ్రంథంలో మనం రాయబడతాం. వేషాధారణ జీవితంలోంచి విడబడతాం, నామకాయ క్రైస్తత్వంలోంచి విడబడతాం, సర్వ దుర్గుణాల్లోంచి మనం విడబడతాం. నిజమైనటువంటి ఆత్మస్థితి కాదు వాక్యాల్లోకి మనం వెళ్తే ఈ ఒక వాక్యం కాదు, మన ప్రపంచం, మన జీవితం సర్వము కూడా, ప్రపంచం అంతా కూడా, మన జీవితం అంతా కూడా ఈ పరిశుద్ధమైన మహాపరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉంది. కనుక ఇదంతా మనం అన్వేషించి సత్యాన్ని అన్వేషించినట్లయితే మొత్తం చేయలేదు ఏంటంటే, ఎంత తప్పు చేసినా, మంచి చేసినా, చెడ్డే చేస్తావు, తప్పే చేస్తావు, ఏం చేసినా మనకి తీర్పు తప్పదు. కనుక ఆత్మస్థితిలో ఎదగాలనేటువంటి పట్టుదలతో మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు ఎంత పట్టుదల దాన్ని పనిచేస్తాం మనం. కానీ ఆత్మ కోసం మన శరీరానికి కావాల్సింది ఎంతో ప్రయాసపడి పట్టుదల కలిగి పనిచేసుకుంటామే తాత్కాలికమైన దానికోసం. కానీ ఆత్మ కోసం మనం ఎంత చేయాలి? ఆత్మీయ స్థితి గురించి పొందుకోవాలంటే ఎంత చేయాలి? మనం వాక్యం చదువుతుంటే ఒక్కొక్క వాక్యం మనకి అర్థమయ్యి మన హృదయాన్ని తాగుతుంటే వాక్యం పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని ఎంతగా స్పందించుతాడో అప్పుడు మనకి ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. అది క్షణికమైందే కాదు, మన జీవితం ఆయన దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఆ క్షణికమైన ఆత్మ క్షణికం కాదు. ఆలయం కూర్చున్నప్పుడు, మన సేవకు చెప్పేటప్పుడు, వినేటప్పుడు ఆ కాసేపు ఆనందం
కాదు వాక్యం. మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ నెమరు వేసుకుని దాని వాక్యం యొక్క అర్థం తెలుసుకుని కూర్చుని మనం చదువుకుని దాన్ని అనుసరించినప్పుడే మన నిజమైనటువంటి క్రైస్తవులు. అనుసరించడం అంటే దాన్ని పాటించడం అంటే ఆ మనలోనే విడిచిపెట్టడం. దేవుడికి ఆయాసంగా అనుకునేది ఏది కూడా మన హృదయంలో ఉండకూడదు. అప్పుడే మన పరలోకానికి చేస్తాం. ఏదో అక్కడ వినేసి ఇంటికి వచ్చి మన ఊరికి మోతుండవు. చూసిందల్లా మనకే కావాలి. ఎవరన్నా చిన్న మాట అంటే ఎంత తట్టుకోలేము. మరి ప్రభు ఏం చేశారు మన గురించి? ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు భరించారు, ఎన్ని నిందలు భరించారు, ఎంత శిక్ష అనిపించారు ఆయన. మరి మనకి ఒక ముళ్ళు గుచ్చుకుంటే భరించడం, పోయి ఏదైనా పని చేస్తుంటే చిన్న కార్యంతో మనం భరించడం. మరి ఆయన ఎంత భరించారు? 2 కాళ్ళల్లో మేపులు, చేతుల్లో మేపులు, పక్కన బళ్ళెపోటు, ముండ్ల కిరీటం. అది మన గురించే కదా దిగు నుంచి భూకొచ్చి ప్రభు చేసింది. అటువంటి ప్రాణత్యాగం చేసిన మన తల్లిదండ్రులు చేస్తారా? మన బిడ్డలు మన కోసం చేస్తారా? ఎవరైనా చేస్తారా మన కోసం? ఎవ్వరు చేయరు. కానీ తండ్రి మన కోసం పుట్టించినందుకు, ప్రణాళికేసి మానవులు పుట్టించినందుకు ఆయన ప్రాయశ్చిత్తం అయ్యాడు మన కోసం. ఆయన చింతిస్తున్నాడు మన కోసం, ఆయన అంగలారుస్తున్నాడు మన కోసం, ఆయన చేతులు చాపుతున్నాడు మనల్ని. కానీ మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యం. మనకు కేవలం శరీరాన్ని చూసుకుని, ధనం చూసుకుని, మనకున్న హోదాను చూసుకుని, మనకు డిగ్రీ చూసుకుని, మన విద్య చూసుకుని మనకి గర్వం. మరి దేవుడికి అదే ఉంటే అసలు ప్రపంచంతో పనే ఉందానికి, మనుషులతో పనే ఉంది. మొత్తం అందరికీ శిక్ష పాత్రలు అయిపోతాం కదా. ఎంత దయ, ఎంత జాలి, ఎంత ప్రేమ. ఆయన ప్రేమ ఎంత లోతు, ఎంత వెడల్పు, ఎంత పొడుగు ఎవరైనా కనుక్కోగలరా? మానవుడికి ఎవరికైనా సాధ్యమా? ఆయన జ్ఞానానికి ఎవరైనా అందగలరా? కనుక మనం తాత్కాలికంగా కొద్ది మాటలే మనం చెప్పుకుంటున్నాం కనుక నిజంగా మనం ఆయన జీవగ్రంథమున మన పేర్లు రాయబడాలంటే ఈ సర్వదుర్గుణాల నుంచి మనం విడవబడాలి. వికారిని క్రైస్తవులుగా మనం మారాలి. ఆత్మీయ స్థితిలో ఎదగాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు మన ప్రపంచంలో ఏదైనా జాబ్ రావాలంటే పంచాయతీ ముద్రలు, ఏఆర్ ముద్రలు, లేకపోతే ఐఆర్ ఎంఆర్ అంటారు, ముద్రలు కావాలంటారు, సంతకాలు కావాలంటారు, అనేక రీతిలుగా చెప్తారు. కేవలం తాత్కాలికంగా సమస్య పోయే ఈ లోకంలోని ఇటువంటి సంతకాలు కావాలంటే, మన పరలోకి వెళ్ళాలంటే మన ఆత్మకి ఏం కావాలి? పరిశుద్ధాత్మ తండ్రి ముద్ర కావాలి. ఆ ముద్ర లేకపోతే మనం పరలోకం ఎలాగెళ్తాం? క్రైస్తవులు అంటే మనకు అయిపోయింది. క్రైస్తత్వం అంటే ఏంటి? కులం కాదు కదా. దేవుని బిడ్డలు అని, అభిషక్తులు, దేవుడి బిడ్డలు అని క్రైస్తవులు అంటే అంతే. మనకు అదే కులం మనకి క్రైస్తత్వం అంటే. కానీ ఆ క్రైస్తత్వం మనం జీవించాలంటే ఎటువంటి ఆత్మీయ స్థితి కావాలో ఆ గలతీ అధ్యాయం చదువుకుంటే అన్ని అధ్యాయాల్లోనూ కూడా ఉన్నాయి. కానీ నేను చెప్పేది గలతీ అని చెప్తున్నాను. 5వ అధ్యాయంలో మనం విడిచిపెట్టే దుర్గుణాలు విడిచిపెట్టినప్పుడు అప్పుడు ప్రభు మనకి పరిశుద్ధాత్మ తండ్రి మన ఆత్మను స్పందించుతాడు. ఆయన స్పందించినప్పుడు మనకు అది ముద్ర అయి ఉంటుంది. రేపు పరలోక రాజ్యం వెళ్ళటానికి వారసత్వం హక్కు మనం పొందుకుంటాం. హక్కు లేని ఎక్కడే ఉద్యోగాలు, ఎవరో మార్పులు చూడాలంటారు, అవి చూడాలి, చూడాలి, ఎన్నో రకాల సంస్కారాలు కావాలి ఇక్కడ. కానీ ఆయన ఆత్మ మాత్రమే మన హృదయాన్ని స్పందించి ఒక్క ముద్ర ఇస్తుంటే అప్పుడే మన పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. కానీ మనలోనే మన గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, మతమత్వం, అసూయ, ద్వేషం, ఈర్ష్య, కపటం, కాఠిన్యం, ఎన్నో మన దుర్గుణాలు. ఇవన్నీ విడిచిపెట్టినప్పుడే మనం నిజమైన క్రైస్తవులు. అంటే ఒక చెంప మీద కొడితే 2 చెంపలు చూపమంటే మనం చూపక్కర్లేదు. బుద్ధిమంతుడు మౌనంగా ఉంటాడు అన్నారు. ప్రతి విషయాన్ని మౌనం దాచితే మన అయినవాడు ఎవరు, తిట్టేవారు ఎవరు? లోపడితే మనకు నష్టమైతే మనం ఏమైనా చిల్లరతో వాళ్ళు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, రకరకాల సమస్యలు ఉంటాయి. వాళ్ళు మనం ఒకరికొకరు అనుకో చిల్లరతో వాళ్ళు మౌనంగా మనం లోపడి ఉంటే సమాధానం, సాత్వికం, సహనం, ఓర్పు నిజ క్రైస్తవులకు కావలసిన లక్షణాలు. ఆ లక్షణాలు లేనప్పుడు మనం క్రైస్తవులం కాదు, పరలోక రాజ్యానికి వెళ్ళలేం. అంటే చిన్న వాక్యం ద్వారా నేను ఏంటంటే మనం క్రైస్తవులోని బిడ్డలకు ఉండవలసిన లక్షణాలే మాట్లాడుతున్నాను తప్ప ఇంకా మన వాక్యంలోని ఇంకా లోతుకి నేను వెళ్ళి మాట్లాడలేదు. అయితే ప్రభు చెప్పినట్టుగా మనం ఎలా ఉంటే అడవి పువ్వులు అంతే, పువ్వు పూస్తుందో ఏమవుతుంది? పువ్వు సర్వశరీరు గడ్డి వంటే ఉన్నారు. వారి అందము అడవి పువ్వులే ఉన్నది. యెషయా 6వ అధ్యాయంలో 40వ అధ్యాయం 6వ వచనం, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుతున్నాడు. సర్వశరీరు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతా అడవి పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా
గడ్డి ఎండును, పువ్వు వాడును, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. ప్రభు ఏం చెప్తున్నారు ఇక్కడ? మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము. యెరూషలేమా, సువార్త ప్రకటించుదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించుము. దేవుడప్పుడు పాత నిబంధన యోధా పట్టణాలకు ప్రకటించమన్నాడు. అయితే ఇప్పుడు అన్యులు కూడా, సర్వమానవులు కూడా, ప్రపంచ యావత్తు కూడా ఈ సువార్త ప్రకటించబడుతుంది. అనేకమైనటువంటి దేవుని యొక్క దాసుల ద్వారా ఎక్కడికెక్కడికో అనేక భాషలు, అనేక దేశాల్లో సర్వప్రపంచం ప్రకటించబడుతుందని మనందరికీ తెలుసు. కానీ మనం ఎంతవరకు దేవుళ్ళు నిలుచున్నామో, మన ఆత్మస్థితి ఏంటో, మన తలంపులు ఏంటో, ఉద్దేశాలు ఏంటో, ఊహలేంటో, మన హృదయ అంతరంగాన్ని పరిశీలించేవాడు ఆయన. నోటి మాటతో ఆరాధించుతారు, నన్ను స్తుతించుతారు, నన్ను ప్రార్థించుతారు, వింటారు, గ్రహింపు లేదు. చెవులతో వింటారు, అంతే, గ్రహించే పరిస్థితి లేదు. అటువంటి స్థితి ఉంటే మన క్రైస్తవులు ఎలాగవుతాం? చర్చిలకు ఆదివారం వెళ్ళి వచ్చేస్తున్నాం. కొంతమంది బైబిళ్ళు పట్టుకెళ్తారు, గుళ్ళోకి వెళ్తాం, రాగానే ఏదో పక్కన పెడతాం, మళ్ళీ ఆదివారం గుళ్ళోకి వెళ్ళేప్పటికే జ్ఞాపకం ఆ బైబిల్. మళ్ళీ మన పాస్టర్ గారు ఏం చెప్పారో చదువుకుందాం, దాన్ని ఎవరు వేసుకుందాం, దాని అర్థం ఏంటి, దాని భావం ఏంటి తెలుసుకుని మన హృదయంలో భద్రపరుచుకుంటాం, వాక్యం చదువుదాం. మన క్రైస్తత్వం మర్చిపోతారు, లోకంలో మళ్ళీ పడిపోతారు అంతే. మరి క్షణక్షణం పడిపోవటమా? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అన్నారు ప్రభు. ఏమన్నారైనా? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఇంకా పరమగీతంలోకి వెళ్తే చాలా ఉంది కదండి, మారు తగిన ఫలాలు ఎలా ఉండాలో. మరి ద్రాక్ష వనలోకి వస్తే, దానిమ్మలోకి వస్తే ఆయన చూస్తాడో, ఎవరిని పోసుకుంటాడో, ఎవరిని తీసుకుంటాడో, ఎన్ని ఉంటాయండి. మరి అటువంటివన్నీ మనం చదవట్లేదు కాబట్టి మనకు అర్థం అవ్వదు, చాలా మనకు అర్థం అవ్వదు. వాక్యం ఎంతో మర్మమైంది, ఎంతో గూఢార్థమైంది. ఎన్నో మనకు కావాల్సినటువంటి వర్తమానాలు, ఎన్నో మన జీవితాన్ని బాగు చేసే వర్తమానాలు, ఎన్నో పరలాపం చేర్చే వర్తమానాలు ఎన్నో ఉన్నాయి. ఏదో చిన్నగా తీసుకొని చిన్నగా మనం ఆటలాడుకుంటుంటే మన ఆత్మకి ఏమీ ఆహారం చాలండి. మన ఆత్మ సరిపడగా ఆహారం కావాలంటే వాక్యం చదవాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి, ఆత్మ సత్యముతో ఆయన మనం ఆరాధించాలి. అటువంటి ఆత్మస్థితులను మనం ఎదిగినప్పుడే నిజమైన క్రైస్తవులుగా ఉంటాం. కులం తీసుకెళ్దాం, దానం తీసుకెళ్దాం, ఆస్తులు అంతస్తులు మన పరలోకానికి చేర్చవు, విద్య చేర్చదు, అందం చేర్చదు. నువ్వెంత గొప్ప బట్టలు, మంచి బట్టలు కట్టు, ఎన్ని నగలేసుకో, ఎంత మన పరలోకానికి ఇక్కడే మురుకు, అదే సంతోషం. ఇక్కడ మానవుల మధ్య మేము గొప్ప అనుకుంటాకే తప్పయ్యి ఆత్మానుసారమైన జీవితం లేనప్పుడు శరీర జీవితం ఎంతవరకు అండి? ఇది అద్భుతించి రాసేటి ఇక్కడైనా నా 40 అధ్యాయంలో 7వ వచనంలో ఏం చెప్పాడైనా? గడ్డి పూలు అని చెప్పాడైనా. మరి గడ్డి పూలు కన్నా కనీసం గడ్డి పూలు ఎలా గడ్డి పూలే కదా, ఏ పుష్పమైనా పోతుంది, రాలిపోతాయి. క్షణికమేది, ఉదయం పోస్తాయి, మధ్యాహ్నం గంటకి రాలిపోతాయి. ఇంచుమించుగా మన బ్రతుకు కూడా అంతే. బ్రతుకుతో మానవులం కనుక ఏ జీవరాశి అయినా ఆ ఆయుషనందరూ బతకడం, అయిపోవడం, తప్పడం, మట్టి అయిపోవాలి. కానీ ఆత్మ అలాగా కాదు. ఆత్మ దయచేసిన వాడి దగ్గరికి ఆత్మ వెళ్ళిపోవాలి. ఆ ఆత్మ ఇక్కడ ఇవ్వాలి, ఆయన రక్తంలో ఈ ఆత్మ ఈ మడతలో మచ్చలో కలంకాలు కడగబడాలి. కడగబడినప్పుడు ఈ ఆత్మ ఆయన దగ్గరికి చేరుకుంటుంది. లేకపోతే వేరో చోటు ఉందండి అది వెళ్ళటానికి, జీవ మార్గంలోకి వెళ్ళటప్పుడు అది వేరొక మార్గం ఉంది అది వెళ్ళటానికి. ఆ అగ్ని ఆలతో పురిగి చావదు, ఆ మార్గం ఉంది అక్కడ. ఆ మార్గం తప్పించుకుంటానికే, తప్పించబడటానికే, మనం తప్పించాలని యేసయ్య లోకానికి వచ్చాడు. ఇంత జనాన్ని సృష్టించేందుకు, ప్రపంచాలు సృష్టించి భూమికి పునాది చేసి ఈ భూమి మీద ఇంత నేను ప్రకృతి నింపాను, ఈ మానవులు ఎలా చేస్తానని మనందరికీ తెలిసిన వాక్యమే. ఆదామప్పుడే ఈ భూమి శపించబడింది అని తెలుసు మాకే. అవ్వాదంలోనే భూమి శపించబడింది. ఆ శాపితమైనటువంటి భూమి తొందరలోనే లైవ్ అయిపోవటానికి కాచుకుని కూర్చుంది. ప్రకృతి వెంటనే కాలిపోతుంది, ఎప్పుడు కాలిపోతామని చూస్తుంది, ఎప్పుడు లైవ్ అయిపోతుందని భూమి చూస్తుంది. మనకి బైబిల్ ఉన్నదే కదండి. కనుక మనందరం కూడా క్రైస్తత్వం తీసుకున్నాం, క్రైస్తవులుగా ఉన్నాం కనుక, బాప్తిసం తీసుకున్నాం కనుక ప్రభు ఏం చెప్పారంటే, యోహాను గారు ఏం చెప్పారు? యేసు ప్రభుకి బాప్తిసం నమ్ముతాను, అదిగో నేను ఇచ్చేది నీళ్లతో ఇస్తాను కానీ
ఆ వచ్చే ఆయన పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తినిస్తాడని చెప్పాడు. పరిశుద్ధాత్మగా దహించే అగ్ని. అటువంటి పరిశుద్ధాత్మతో మనం బాప్తిస్మం పొందుకుంటే ఆ అగ్ని మనలో ఉన్నటువంటి సర్వ దుర్గుణాలు కాల్చి మనం ఏం చేయాలో మన హృదయంలో ఉండి మనకి ఎలా ప్రార్థన చేయాలో, మన నడవడికి ఎలా ఉండాలో, మనం ఎలా నడవాలో, ఎలా ఆలోచించాలో, ఎలా మాట్లాడాలో అంతా పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉండి మాట్లాడతారు ఆయన. ఎందుకు? ఆయనకు లోబడినప్పుడు, ఆయనకు ఆయాసకర, ఆయన సంతోషపెట్టినప్పుడు, ఆయన స్తుతించి ఆ స్థుతి కూడా పెదవుల మీద నన్ను ఆరాధించుతారు ఈ మానవులు అన్నారు ఆయన. పెదవుల మీద ఆరాధించేవాళ్ళంగా ఉంటే ఆయన కృపను మనం ఎలా పొందుకుంటాం? ఆయన రాజ్యాన్ని మనం ఎలా ఎడతాం? ఆయన ఆత్మ మనం ఎలా పొందుకుంటాం? పెదవుల మీద ఆరాధించే ప్రార్థన మన క్రైస్తవులం కాదు. ఏదో గుళ్ళోకి వెళ్ళి స్తుతి స్తోత్రం స్తోత్రం అంటాం. అయ్యగారు చెప్పినప్పుడు ఆమె అని అంటాం, లేసి వచ్చేస్తే మన క్రైస్తవులమా? కాదండి. ఆత్మతో సత్యంతో ఆరాధించమని ధన్యులు. లోబడే స్వభావం కావాలి, వినయ కావాలి, సమైక్యత కావాలి, ప్రేమ కావాలి. ప్రతి వారికి ప్రేమను పంచమన్నాడైనా. నేను ప్రేమను పంచాను, మీరు పంచండి, నేను శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను అన్నాడు ఆయన. మరి మనం చదువుతున్నప్పుడు ఆ శాంతిని, ఆ సమాధానం, ఆ ప్రేమని మనం పొందుకోలేనప్పుడు మన క్రైస్తవులు ఎలా అవుతామండి? అవుతాం. ఆత్మతో ఆరాధించినప్పుడే మన క్రైస్తవం. ఆ ఆత్మలో ముద్రించినప్పుడే మన క్రైస్తవం, నిజ క్రైస్తవం. నేను చెప్పేది ఏంటి? ఎంతసేపు చెప్పినా చివరికి వచ్చేది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా వచ్చిన ఈ వచనాలు మనకు ఉంటేనే ఇవన్నిటి నుంచి మనం నెగ్గి విజయం పొందుకుంటాం. మొత్తం బైబిల్ చదివినా చివరికి ఇదే అంశంలోకి రావాలండి. మనం బైబిల్ అంతా చదివినా, ఎన్ని వందల సార్లు చదివినా, ఎన్నిసార్లు చదివినా చివరికి ఈ స్థితి లేనప్పుడు మన పరలోక రాజ్యానికి వెళ్ళలేము. అందుకనే మీరు సర్వశైలి గడ్డిని పోలి ఉన్నారు అన్నాడు ఆయన. మన గడ్డిని పోలి గడ్డి పువ్వులు ఉన్నప్పుడు మన జీవితం ఏ పాటిదండి? 70 ఉంటే దుఃఖం, 80 ఉంటే ఆయాసం అన్నారు ఆయన. ఇప్పుడు ఎన్నేటి బ్రతికినా 30 ఏళ్ళకే ముసలాడు, ఇప్పుడు 30 ఏళ్ళకే వ్యాధులు బాధలతో నశించిపోతున్నారు. చూస్తున్నాం కదా ప్రపంచం ఏ స్థితిలో ఉందో. కరోనా వ్యాధులైనా, రకరకాల వ్యాధులు, షుగర్ లేని మానవుడు లేడు, బీపీ లేని మానవుడు లేడు ప్రపంచంలో. ఎన్ని వ్యాధులు, ఎన్ని బాధలు. నేను కుదరని రోగాలు పంపిస్తాను అన్నారు ఆయన. ఎన్ని రోగాలు ఉన్నాయండి ఇప్పుడు? పాపానికి జీతం ఏంటండి? శాపం. శాపానికి జీతం మరణం. చెప్పారు కదా ఆయన. పాపానికి జీతం శాపం, శాపానికి జీతం మరణం. కనుక మనం అందరూ కూడా దూరదృష్టితో ఆలోచించుకుని, ఆత్మీయ స్థితిలో ఆలోచించుకుని, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించుకుంటూ అటు ఆత్మీయ స్థితి కలిగి ఆయన కృపను పొందుకుని ఆయన రాజ్యానికి వెళ్ళటానికి మనందరం కూడా, నేను చెప్పే వాక్యం నా గురించి నేను చెప్పట్లేదు, మనందరం కూడా నిజ క్రైస్తులుగా, నిఖారైన క్రైస్తులుగా మనం జీవించాలని, అటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఎదిగి పరలోక రాజ్యానికి వెళ్ళిన అర్హత మనందరం పొందుకోవాలని. అందుకని ఈ వాక్యం, నేను చిన్న వాక్యం, మన బైబిల్ అంతా చదివిన చివరికి వచ్చి ఇదే వాక్యం. మనకి ఈ వాక్యం ఇటువంటి కృపను పొందుకోవటానికి, ఈ ఆత్మస్థితిని పొందుకోవటానికి మనం తయారుగా ఉండాలి తప్ప అదే పొందుకోవాలి. ఆ జీవగ్రంథంలో మన పేరు రాయబడాలంటే మనందరం గట్టిపోలు అని ఒకసారి తెలుసుకుంటే చాలు. మనందరూ అజ్ఞానం స్థిరమైన మన సొంత హృదయం ఇచ్చాయని మనకి ఆయన సన్నిధిలోంచి మన త్రోసివేయ స్థితిలో మనం ఉండాలి. ఆయన పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మస్థితిలో మనం ఉండాలి. అటువంటి ఆత్మ నాకును మీకును అందరికీ తండ్రి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామలు అందరికీ కలగజేయును గాక. ఆమేన్.